హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్‌కి ఎక్కువగా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? 2 ఎగ్స్‌తో సింపుల్‌గా చాలా మంచి టేస్ట్ వచ్చేలా ఇవి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా అంత బావుంటుంది. ఎగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం నేను 2 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలోకి ఇలా పలగొట్టి తీసుకుంటున్నాను. తర్వాత అవి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. అవి మొత్తం ఇలా కలిసేలా. తర్వాత ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు, కారం, ఆమ్లెట్కి అయితే మనం ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. తర్వాత ఇవి వేసుకున్న తర్వాత కూడా బాగా ఎక్కువ బీట్ చేసుకోవాలి. ఇలా నురగలా వచ్చే వరకు. తర్వాత ఈ మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అటు ఇటుగా స్ప్రెడ్ అయ్యేటట్లు. ఎందుకంటే ఆమ్లెట్ బాగా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇట్లా సైడ్లకు ఒకవేళ ఇలా అయిపోయినా కానీ ఇలా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇది అనేది ఇలా ఆమ్లెట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని అటు ఇటు మొత్తం రౌండ్గా వచ్చేటట్లు ఇలా తిప్పేసుకోవాలి. అంతే. తర్వాత ఇది కొంచెం ఇలా కాలిన తర్వాత మెల్లిగా స్లోగా ఎక్కడ విడిపోకుండా తిప్పేసుకోవాలి వెనకకి. అలా తిప్పేసుకొని అటు కూడా కొద్దిగా రివర్స్ వేసుకున్నాక కొద్దిసేపు ఉంచనివ్వాలి. ఇలా పొంగినట్లు అవుతుంది కదా, ఆ తర్వాత మళ్ళీ దాన్ని సేమ్ మళ్ళీ రివర్స్లో వేసుకోవాలి. ఇలా పొంగిన తర్వాత మళ్ళీ సేమ్ దీన్ని తీసి రివర్స్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంబటే అనకూడదు. ఇది కొద్దిగా ఇట్లా పొంగుతుంది కదా పఫ్లా. తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఇది అనేది కొంచెం ఇలా తగ్గిపోతుంది. అప్పుడు ఇలా మధ్యలోకి ఘాట్లు అనేటివి పెట్టుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద పీసెస్ లానే తీసుకున్నాను. మీకు కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా కూడా ట్రై చేసుకోవచ్చు. నాకైతే ఈ ఆమ్లెట్లో 8 పీసెస్ అయినాయి. ఇలా మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ షేప్లో వస్తాయి. తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఈ పిండిలో మొత్తం కలిసేటట్లు ఇవి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత వేరే గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి కొద్దిగా 50-50 ఉండేటట్లు చూసుకోవాలి. ఈ పిండి వేరే గిన్నెలో వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు, మీడియం ఉండేటట్లు. ఇలా కలుపుకునేటప్పుడు నాకు కొద్దిగా గట్టిగా అనిపించింది. తర్వాత ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొంచెం లూజ్ వచ్చేటట్లు కలిపేసుకున్నాను పిండిని. పిండి ఇలా వచ్చిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపి ఆ పొడి పిండి కూడా ఉంది కదా, అది కూడా ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మనము దీంట్లో వేసుకొని దాంట్లో నుంచి ఈ పొడి పిండిలో ఇలా వేసుకోవాలి బాగా. తర్వాత ఒక్క కోటింగ్ నాకు ఇది సరిగా రాలేదు, మళ్ళీ రెండో దానికి దీంట్లో వేసుకున్నాను. ఇలా వేసుకొని డిప్ చేసుకొని మళ్ళీ తర్వాత దీంట్లోకి ఇలా బాగా పిండి అనేది బాగా పట్టేటట్లు చూసుకోవాలి. ఇలా బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత దాంట్లో ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ డైరెక్ట్ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి అన్నీ. చూడండి ఇలా ఉన్న తర్వాత ఇవన్నీ ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఇలా రివర్స్లో వేసేసుకోవాలి. అంత బాగా వస్తాయి. ఇలా పొంగిన తర్వాత ఇవి అటు ఇటుగా తిప్పుకుంటూ చూసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని టమాటా సాస్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా.